గుర్తుపెట్టుకోండి, సేవను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా మీ స్థానిక సంఘాల్లో ఎలగబెట్టారో నీ కింద నుంచి అనుకోండి, నిన్నెక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తా. అయిపోలా, మన ముందున్న తరాలు ఎన్ని కలిసిపోలా. ఒకరోజు వాళ్ళ సభలు పెడితే లక్షల మంది వచ్చేవారు, ఈరోజు కామెడీ ఎక్కలు అయిపోయారు సోషల్ మీడియా. ఎందుకో ఏలీ చేసిన తప్పు వాళ్ళు కూడా చేశారు. మరలా చెప్తున్నాను, ప్రియ సహోదరులారా, ప్రియ సంగమా, నా మనసులో ఎవరు లేరు. నా తీవ్రత ఉన్నది ఒకే ఒక్కటే. మనిషి అన్నవాడు కనబడడానికి వీల్లేదు, బంధుత్వం అనేది కనబడడానికి వీల్లేదు, వంశం అనేది కనబడడానికి వీల్లేదు. ఆత్మతో నడిపింపబడుతున్నవాడు ఎవడైతే వాడే సంఘంలో కనబడితే వాడి సెగ సంఘానికి తగలాలి, వాడి ఆత్మ తీవ్రత సంఘానికి తగలాలి. అట్టివారు లేకపోతే సంఘానికి భవిష్యత్తు ఉండదు. మనం ఏమైపోయినా పర్వాలేదు, మనల్ని ఏం చేసేసినా పర్లేదు, మనం బ్యాట్ చేసేసినా పర్వాలేదు, మన మీద గుసగుసలు ఎన్ని కుట్ర పడినా పర్లేదు, చెప్పాల్సింది చెప్పాలంతే. మన సేవకులం, దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను మనం మాట్లాడుతున్నాం. ఎవ్వరికి రాజీ పడవలసిన అవసరం లేదు. రాజకీయ రంగు కూడా సంఘంలోకి రావడానికి వీళ్ళు. ఆ తర్వాత చూడండి, ఏలీ కొడుకులు వస్తున్నారట. ఏం చేశారు వాళ్ళు? దేవుడు ఎలా